హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జాయింట్ జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మినీ వేలం తర్వాత ఆ జట్టు ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే ఐపీఎల్ మినీ వేలం బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అందులో లక్నో సూపర్ జాయింట్ జట్టు కీలకమైన ప్లేయర్ను కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే శివం మావిన్ వచ్చేసరికి 6 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. సిద్ధార్థ్ను వచ్చేసరికి 2 కోట్లను కొనుగోలు చేయడం జరిగింది. డేవిడ్ విలియన్ వచ్చేసరికి 2 కోట్లను కొనుగోలు చేయడం జరిగింది. మినీ వేలంలో వీళ్ళు ముగ్గురు కీలక ప్లేయర్లు అని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి 2 సీజన్లు ఆడడం జరిగింది. 2 సీజన్లో కూడా ప్లే ఆఫ్కి వెళ్ళడం జరిగింది. టైటిల్ ఇంతవరకు గెలవలేదు. ఎలాగైనా సరే ఐపీఎల్ 2024లో టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగుతుంది. పక్కా ప్లాన్తోనే బరిలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. జట్టులో కూడా మార్పులు చేస్తుంది. టీం మేనేజ్మెంట్లో కూడా భారీ అంటే భారీ మార్పులు చేసిందని చెప్పుకోవచ్చు. హెడ్ కోచ్ని కానీ మెంటర్ను కానీ మార్పు చేసిందని కూడా తెలుస్తుంది. గత సీజన్స్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించలేదు. కొన్ని మ్యాచ్లకు వచ్చేసరికి గాయకరమైన దూరం అవడంతో గత సీజన్లో టైటిల్ సెమీస్లో ఓడిపోవడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ జట్టు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగుతుంది. అందులో భాగంగానే జట్టు మినీ వేలం తర్వాత కొన్ని భారీ మార్పులు చేయనుంది. అయితే ఇప్పుడు జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఐపీఎల్ 2024 సంబంధించి టీం కాంబినేషన్స్ వచ్చేసరికి ఓపెనర్లుగా వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఓపెనర్గా చేస్తాడా లేదా అనేది సందిగ్ధం ఎక్కువగానే కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్లో చేస్తారా, ఓపెనింగ్ చేస్తారా చూడాలి. ఒకవేళ ఓపెనింగ్ చేయకపోతే మాత్రం అయితే మనకు లక్నో సూపర్ జాయింట్కి ఆల్టర్నేట్ బ్యాటర్గా వచ్చేసరికి దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్ ఓపెనర్గాను డికాక్ కూడా ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. డికాక్ మరియు దేవదత్ పడిక్కల్ ఇద్దరు ఓపెనింగ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మన కేఎల్ రాహుల్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఐపీఎల్ ఎలా జరుగుతుందో అనేది. వన్ డౌన్గా వచ్చేసరికి వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ రానున్నాడు. నికోలస్ పూరన్ వచ్చేసరికి అద్భుతమైన బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఆల్రౌండర్గా మన కృణాల్ పాండ్యా రానున్నాడు. కృణాల్ పాండ్యా వచ్చేసరికి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ సమిష్టిగా రాణించే ఉన్న ప్లేయరు. అదేవిధంగా ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి మార్కో స్టోయినిస్ రానున్నాడు. మార్కో స్టోయినిస్ కూడా ఆల్రౌండర్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి వికెట్ కీపర్గా దీపక్ కూడా చేయనున్నాడు. కేరళ వికెట్ కీపర్గా చేయబోడు. దీపక్ కూడా వికెట్ కీపర్గా చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా చేస్తాడా, మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్పిన్నర్ల విషయానికి వచ్చినట్టే రవి బిష్ణు స్పెషలిస్ట్ స్పిన్నర్ గాను బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే రవి బిష్ణు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు T20లో మాత్రం. అయితే ఆ తర్వాత పేస్ విభాగానికి వచ్చినట్లయితే కొద్దిగా పోటీ ఉన్నదని చెప్పుకోవచ్చు. శివం మావి, మార్క్ వుడ్, మోయినిస్ ఖాన్ ఉంది. ఎందుకంటే ఈ ప్లేస్ కు ఇద్దరు ప్లేయర్లు ఉండడం జరిగింది. మొత్తం మీదిగా అయితే టీం కాంబినేషన్ ఇలానే ఉండబోతుంది. కేఎల్ రాహుల్, కెంటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా, మార్కిస్ స్టోయినిస్, దీపక్ హూడా, శివం మావి, మార్క్ వుడ్, రవి బిష్ణు, మోయినిస్ ఖాన్ 11 మందితో కూడిన జట్టు ఐపీఎల్ 2024లో పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇది ఒక నా అంచనా మాత్రమే. మరి ఈ సీజన్లో లక్నో సూపర్ జాయింట్ మరి ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుందో చూడాలి. గత 2 సీజన్లో ప్లే ఆఫ్ క్వాలిఫై అయినా కానీ టైటిల్ గెలవలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని ఖచ్చితంగా బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీం మేనేజ్మెంట్లో భారీ మార్పు, జట్టులో కూడా కొత్త ప్లేయర్లు రావడంతో మన టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే ఉంది లక్నో సూపర్ జాయింట్ మాత్రం. మరి లక్నో సూపర్ జాయింట్ 2024లో జరిగే ఐపీఎల్లో మరి ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. మరి కేఎల్ రాహుల్ నేతృత్వంలో లక్నో సూపర్ జాయింట్ ఎంత మేరకు విజయాలు నమోదు చేస్తుందో మనం ఐపీఎల్ 2024లో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.